వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారు మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు. అధికారం ప్రజలు ఇవ్వకపోయినా ఆదరణ మాత్రం సంపూర్ణంగా ప్రజలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగాను, ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు, ఒక బిడ్డగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా అందరు కూడా ఆత్మీయతతో ఎవరు ఆప్ చేయగలరు? ఎవరు చూస్తున్నాం మనం అంతా కూడా. బహుశా నేను గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఆశ్చర్యం కలిగించవచ్చు. మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. ఏంటి ఈ రకంగా ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి ఇంత ఆదరణ ఉంది అంటే ఆయన ఇచ్చిన పథకాలు కానీ ఆయన చేసిన కార్యక్రమాలు మనస్ఫూర్తిగా చేసింది అందరూ ఓన్ చేసుకున్నారు. అందుకే ఆయనకు అధికారంతో సంబంధం లేకుండా అందరూ వేలాది మంది వచ్చి వెళ్తున్నారు. మనం వరదలకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ చూసాం, పిఠాపురంలో కూడా ఆయన కనీసం మినిమం సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితి. హెలీప్యాడ్ను ముంచేసే రకంగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. అలాగే రాప్తాడు నిన్న జరిగింది. ఈ మధ్యలో కూడా చాలా చోట్లకి ఆయన వెళ్ళడం జరిగింది. నిన్న చూసాం అసలు ఆ ఏరియా ఎట్లాంటిది, ఆయన వెళ్ళిన పరిస్థితి ఎట్లాంటిది. జగన్ గారు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి కొంతమంది మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే అని. రాజకీయాల్లో ఒకళ్ళ విలువని తగ్గించడం, గౌరవాన్ని తగ్గించడం అనేది మంచి సాంప్రదాయం కాదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన బాధ్యత, సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. మీరు జగన్ గారని చూడకండి, మాజీ ముఖ్యమంత్రి ఆయన ఆ రకంగా వచ్చి జనం ఇంతమంది వేలాది మంది వస్తున్నారు, ఆయనకి ఏదైనా ఇబ్బంది అవుతుంది, ప్రమాదం అవుతుంది, అంతమందిలో ఎవరేమి వస్తారు అనేది మినిమం సెక్యూరిటీ, ఒక ఎమ్మెల్యే ఒక ఎక్స్ మినిస్టర్ వెళ్తే ఉండే సెక్యూరిటీ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఏ రకంగా దీన్ని చూడాలి? ఖచ్చితంగా ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి. సంపూర్ణ సెక్యూరిటీ జగన్ గారికి కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజాదరణ అంత ఎక్కువగా ఉంది. అదేవిధంగా యూత్ ఒకటి బాగా ఎక్కువ యూత్ ఆగట్లేదు. మేము ఇక్కడ చూసాం, మమ్మల్ని కూడా తోసేసి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చాయి. కాబట్టి జగన్ గారి రక్షణ బాధ్యత ఈ ప్రభుత్వానికి. ప్రభుత్వం ఖచ్చితంగా ఆయనకి రక్షణ కల్పించాలి. ఆయనకి తగిన ఎక్కడికి ఏ కార్యక్రమానికి వెళ్ళినా పూర్తి బందోబస్తు ఏర్పాట్లు ప్రభుత్వమే చేయాలి.